ఈ రోజున మీ అందరి ముందు శంకరాభరణం రాజలక్ష్మిగా నిలబడ్డానంటే అది మా గురువు గారైన కె విశ్వనాథ్ గారి వల్లే. ఈ శంకరాభరణం చిత్రంతో ఒక తెలుగు పరిశ్రమలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో కూడా నేను యాక్ట్ చేయగలిగానంటే గ్యారెంటీగా అది మా గురువు గారు పెట్టిన భిక్షనే చెప్పాలి. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ కేరళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శంకరాభరణ రాజలక్ష్మిగానే చలామణి అవుతున్నాను. అది నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం. నేను అసలు నాకు కెమెరా అంటే కూడా అంత ఏమీ తెలియదు. అలాంటిది నన్ను నుంచోపెట్టి ఇలా చూడమ్మా, అలా చూడు, ఇలా సిగ్గుపడు, ఇలా చెయ్యి అని చెప్పి ఒక మట్టి ముద్దని ఒక శిల్పంలాగా, అంటే ఈ రోజున మీరందరూ గుర్తుపెట్టుకొని నన్ను ఇదిగో ఇప్పుడు మురళీమోహన్ గారిని చూడంగానే శంకరాభరణం రాజలక్ష్మి అన్నారు. అంటే అందరూ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నట్టు మొదలవటం ఆయన వల్ల అయ్యింది. నేను అది జన్మజన్మలుగా ఆయనకు కృతజ్ఞంగా ఉంటాను. సార్ థ్యాంక్స్.